ఇక ఇంటి చుట్టూ ఏమో దోమల కొంప, ఇంటి ముంగటనేమో ఈగల కొంప. ఇక మరి ఈ కొంపల మనం ఏడ ఉంటాము, మనల్ని ఏడ బతకనిస్తాయి ఈ దోమలు ఈగలు అంతే నానుల్లా. ఇక ఊ అంటే అంటే ఈ దోమలు ఈగలు చేయబట్టి మనం పోయి దవాఖానల్లో ఉంటున్నాం. మన ఇంటి చుట్టూ ఏమో దోమలు ఈగలు ఉంటున్నాయి. ఇక గిసవంటి తరీగా మీద ఉన్నప్పుడు వ్యవహారంలో ఎన్ని జరుగుతాయి. ఆ ఆరోగ్యపరంగా అతలాకుతలం అవుతుర్రు జనాలు. అందుకనే ఏం చేస్తుర్రు, ఇక దవాఖాన పోయినా కానీ మాకు నిమ్మలం ఉండలేదు, మాకు పానం నిమ్మలం అయితే లేదు, మాకు కాళ్ళ తీపులు మొఖాలు గుంజుతున్నాయి, తలకాయ దిమ్మదిమ్మంటుంది, సాతిలో మంటమంటుంది, గ్యాస్ వస్తుంది, ఒళ్ళంతా నొప్పులు అని ఈ రకంగా ఆమయం అంతా ఎండబోసుకుంటా డాక్టర్ల కాడికి పోయినా కానీ ఆ, అందరూ సర్కారు దవాఖాన ఇరగబడేసరికి ఆడ చూద్దామంటే సందు లేదు, పందామంటే బెంచ్ లేదు అన్నట్టుగా ఉండేసరికి ఏం చేయాలి ఎట చేయాలని పల్లెటూళ్ళలో ఉన్న కొంతమందిని ఆశ్రయిస్తే ఇక వాళ్ళు ఇదే అదునుగా చూసుకొని నకిలీ వైద్యులు పుట్టుకొచ్చిర్రు. పుట్టగొడుగులు లెక్క. ఇక మరి అడుగు అడుగున నకిలీ వైద్యులు ఇప్పుడు ఊరుకు ఇద్దరు ముగ్గురు తయారయ్యి ఇగో నేను సూదేశ తక్కువైంది, నేను గోలిస్తే తక్కువవుతుందని ఈ రకంగా యాంటీబయాటిక్ మందులు షెడ్డయి పడ్డాయి అది ఇది ఇచ్చి ఇక మరి జనాలను మభ్యపెట్టి మాయ రోగాల నుంచి మేము విముక్తి చేస్తామని ఏదేదో మాటలు మాట్లాడుతారు. కానీ ఆఖరికి వస్తలకల్లా టీజీఎంసీ బృందం వాళ్ళు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టిరటల్లా ఇక మంచిర్యాల జిల్లా చెన్నూరు భీమారంలో నకిలీ వైద్యుల భర్తం పట్టిరట ఈ టీజీఎంసీ బృందం వాళ్ళు. ఇక మొత్తానికైతే మరి క్లినిక్ల జ్వరవాటలు కథ అంతా ఎట జరుగుతుంది ఏంది ఏం కథ అని మొత్తం ఆరా తీసేసరికి బండారం అంతా బయటపడ్డదటనుల్లా. గందుకనే ఓ జనాలు తస్మాత్ జాగ్రత్త, మరి చదువుకున్న డాక్టరా కాదా, ఎట్లా ఇస్తుర్రు ఏంది ఏం కథ, ఆ మందులు సూదులు గోళీలు మన పానానికి ఏమైనా ముప్ప అని ఈ రకంగా కూడా ఆలోచన చేసుకోవాలంటున్నారు అధికారులు చెప్తుర్రు. లేకపోతే ఉత్త పుణ్యానికి మీ పానాలు గాలినే. మంచి ఫీడ్బ్యాక్ ఉంటే తెప్పియండి. అరే ఫీడ్బ్యాక్ మంచిగా ఉంటే వాళ్ళు ఏం చేయరు, మనం నిమిత్తం మాత్రం వాళ్ళు కాదు. ఇప్పుడు మీకు కనీసం మీరు పురుషాన్ని పోతారు కదా, కారు కూడా చేయగలరు అంటారు. మేము భూమి కదా అసలు చెప్తాను మన ఏసీ కారు కూడా అంటారు. మన వర్క్ ఇక్కడ వరకే. లక్ష్మణ్ చేస్తారు. ఎందుకంటే మెడికల్ క్యాంపులు అన్నీ పెడితే అన్ని స్పాన్సర్ చేస్తాం మేమే సార్. మన వర్క్ ఫోన్ నెంబర్ 98494809809001. మీ నెంబర్ పెట్టండి, కార్డు నెంబర్ 10 నిమిషాలు పెట్టండి, మీకు పెట్టండి. మా ఇల్లు మనకు దూరం, 10 నిమిషాలు మీరు పెడితే పెట్టు. అలా అది పక్కగా పెట్టుకుంటాను. ఫోటో తీసుకోవాలి. నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్పు, ఆధార్ నెంబర్ చెప్పు, నెంబర్ చెప్పండి, తర్వాత ఫోటో పెట్టు. అసలు సంతు ఆర్డర్ కూడా ఎంఎస్ వెళ్తాను. మీ డాటర్ కూడా జనరల్ సార్ ఎక్కడ ఎక్కారు. దిగుతాను. ఎంఎస్ ఉంది ఎంఎస్ అయిపోయింది, సార్ కూడా అయిపోయింది. ఎక్కడ చేసినారు? మరి వాళ్ళు ఉన్నాక మరి మీరు ఎందుకు వాళ్ళు వచ్చి కూర్చోబెట్టాలా? నేనే సార్. రూల్స్ ఇట్లా అయినా అని తెలిసిన తర్వాత బంద్ చేయాలి. ఇన్ని రోజులు వేరే విషయం, మీకు ఎందుకు? అదే మీరు మీరు ఏం లేదు, ఒకటి నేను బంద్ చేస్తామనంటే ఇవన్నీ బంద్ అవుతాయి. మీ పిల్లలు ఏమున్నారంటే మాకే అనిపిస్తుంది పిల్లల్ని పెట్టుకొని పిల్లల్ని స్టేజ్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు రేపు వాళ్ళే అనుకుంటారు మరి అమ్మ మా పక్కన వెయిట్ చేసుకొని ఇట్లా చెప్తారు అని. అదే కదా నెంబర్ చెప్తాను. నెంబర్ చెప్తాను అది సార్ పట్టుకెళ్ళి నా గురించి ప్రతి నేను ఒక్క ఊరని కాదు సార్, ఘోరంగా అంటే అసలు ఎవ్వరు కూడా సార్ బ్యాడ్ నా గురించి చెప్పరు అంటే నేను రాగానే అడవులు పైసలు తీసుకుని అది లేదు నా దగ్గర మొదటి నుంచి తెలుగు. రేపు ఎమ్మెల్యే గారు జనరల్ అయితే 100% గెలుతారు, ఖచ్చితంగా గెలుతారు, అంత కాన్ఫిడెన్స్ అయితే ఖచ్చితంగా గెలుస్తారు. మీరు మేము బీసీ సార్. ఓకే అండి. 2913 9840 1085. ఇప్పుడు మీ డాక్టర్స్ అల్లుడు డాక్టర్స్ అంటారు కదా,
రేపు ఇన్స్పెక్షన్కి వస్తారు వాళ్ళు వచ్చేలోపు దుకాణం బండి అది నలిఫై అవుతుంది. మీరు మీ పిల్లల వచ్చిన వాళ్ళకి కూడా నేను రేపు ఇప్పుడు టీఎస్ఎంసీ వాళ్ళు ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మీరు బంద్ చేసి ఉంటే వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారు. కన్సిడర్ చేసుకుంటారు. మాకు వచ్చిన కంప్లైంట్ వేసుకుని వెళ్తున్నామండి. ఫస్ట్ ఎయిడ్ సెంటర్ చెన్నూరు లక్ష్మణ్. సో ఇట్ ఇస్ ద ప్రిస్క్రిప్షన్. ప్రథమ చికిత్సా కేంద్రం చెన్నూరు బస్ స్టాండ్ బండారి లక్ష్మణ్. జంట్రోనాల్ సెంటర్ డెక్సామిథాజోన్ ఇంజెక్షన్ సైనకోబాలమే విటమిన్ డి కాంప్లెక్స్ ప్రిస్క్రిప్షన్ అండ్ ల్యాబ్స్. Syringe, needles, stapler. ఒక పిక్ ఒకటి సార్ రవి సార్ ఒక పిక్ ఒకటండి. అది ఒక్క నిమిషం సార్ స్టాప్లర్ కొట్టాను. స్టాప్లర్ చేస్తారు, చేసినాక పిక్ తీస్తాను. హాస్పిటల్ హాస్పిటల్